ఆయనతో తిరిగారు, రొట్టెలు పెడితే తిన్నారు, చేపలు పెడితే తిన్నారు, ఒక శ్రమను పొంది చనిపోయావయ్యా మా కోసం తిరిగి లేచావా అని అంగలార్చి ఏడ్చారు. ఏడిస్తే ఖచ్చితంగా భయపడకూడదు. ఆయనకిచ్చిన మాట, ఆయనకిచ్చిన వాక్కు, అమ్మా మూడో రోజున ఏమనిచ్చాడు? అలాగే భయపడకూడదు. ఇంకా మన సహోదరులు ఉన్నారు, వాళ్ళని కూడా తోడుకురండి అని చెప్పాడు. అమ్మ సహోదరులు అంటారా చనిపోయినాక తిరిగి లేచినాక అంటారా? ఇక ఆయనలో రక్త మాంసాలు లేవు, ఆయనలో రక్త మాంసాలు లేవు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమోన్నతుడు, మహిమతో వర్ణించబడ్డాడు. ఇక సహోదరులు కాదు మనం, అవునా? కాదు. అయినా తన రూపాన్ని తన ప్రేమను అమర్చుకున్న దేవుడు కనుక ఇంకా నా సహోదరులని ప్రేమిస్తా ఉన్నాడు. ఎంత కొట్టినా ఎరా, మనమైతే ఏమంటాం? ఎరా నేను కోల్పోతా వరకు వెళ్ళి వచ్చాను కదా, ఎన్ని పిడిగుద్దులు తిన్నాను, ఎన్ని గాయాలు పొందాను, రక్తం అంతా కార్చాను మీకోసమే కదా. అయితే నువ్వు నన్ను ఒక్కసారి అడ్డుకుంటానికి ఏమైనా ఎదురుపడ్డావా అని అడిగాడా? అడగలా. మనమైతే అడుగుతాం, ఒకరికి తెలవకుండా ఒకరిని లోపలికి తెలిసి లోపకాయించి వారా నీ కోసం ఇంత శ్రమ పడ్డాను, ఎంత శ్రమ తీసుకున్నావు నీ కుటుంబం గురించి. అదిగో లాజరు చనిపోతే 4 దినాలు సమాధిలో ఉండి లేపలేదంటారా? అట్లా ఒక్కొక్కరిని 4 తీసి పంపించేవాడు. అంత మంచివాడు అనమాట మనం. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోదరుడా. మరొక వచనం చూద్దాం. మత్తయి 28 మొదటి మాట. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపమును కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి ఉండేది. దేవునికి స్తోత్రం. కావలి వారు వణికారు, వెతుకుతున్న వారు గడగడ వణికారు. ఆయన మహిమను చూడలేనంత వివరించారు. అక్కడ ఆ రాయి దొరికించినప్పుడు జరిగిన సంగతులు ఇవన్నీ. అయితే ఏం జరిగిందంటే పెద్ద భూకంపము కలిగింది. అమ్మా మీకు అందరికి అర్థమైందా? ఆ శిలువ అగ్నిలో ఉన్నప్పుడు చీకటి కమ్మిందని ఉంది బైబిల్లో. అది మధ్యాహ్నం 3 గంటల వేళ 7 మాటలు పలికాడు ఆయన. 7 మాటలు పలికిన టైంలో ఆకాశము అంటున్నంతగా భూకంపము కలిగింది. భూకంపము కలిగితే ఆ భూకంపములో తండ్రి నా చెయ్య ఎలా విడిచిపెట్టావని ఏడ్చాడు. ఆయన మొరపెట్టాడు. అయితే ఇప్పుడు కూడా సమాధి తెరవబడినప్పుడు ఏం జరిగిందమ్మా? భూకంపము కలిగింది. అమ్మా శిలువ మీద భూకంపం కలిగిందేమో ఒకవేళ, నాకు తెలియట్లేదు. చీకటి కమ్మింది. కానీ భూమి గర్భంలో పెట్టినాక ఆ రాయి పొంగిచ్చిన రాయి బయటికి తీసినాక ఖచ్చితంగా అందులో ఏం జరిగింది అంటే మహాభూకంపము కలిగింది. మహాభూకంపం కలిగితే ఆ భూకంపంలో చచ్చిపోయిన సమాధులు ఉన్నాయే, ఆ సమాధుల్లో ఉన్న నీతిమంతులు లేపబడి. దేవునికి స్తోత్రం. అయితే ఆ సమాధులలో ఉన్నవారు భూకంపము కలిగిన వెంటనే లేచి పట్టణంలో ప్రవేశించి 27 అధ్యాయము 50 సమాధులు తెరవబడెను.
నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి శతాధిపతియు యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకోలేని దేవునికి స్తోత్రం. ఎక్కడ సాక్ష్యం వచ్చింది? ఎక్కడ సాక్ష్యం వచ్చింది నాన్న? బతుకున్నప్పుడు సాక్ష్యాలు చెప్పారు, స్వస్థతలు వచ్చి అని చెప్పారు కదా. గుడ్డోడికి కళ్ళు రెండు లేవు పుట్టినప్పటి నుంచి. మీకు అర్థం ఉంటాక ఒక మాట గుర్తు చేస్తున్నా. అయితే విశ్రాంతి దినం ఆయన దేవాలయానికి వచ్చాడు. విశ్రాంతి దినం అంటే శనివారం. దేవాలయానికి వచ్చి ఏం చేశాడు? కింద బురద రాసి ఉమ్మేశాడు. బురద అయింది. ఆ మట్టి రాసి కళ్ళకు పూసాడు. పూసిన వెంటనే వాడికి శిలోయమును కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కోరా పో అన్నాడు. కడుక్కుంటానికి వెళ్ళాడు. కళ్ళు లేవు కదా వీడికి, అప్పుడు ప్రభువుని చూసే కళ్ళు లేవు కదా. అయినా వీడికి అర్థమైంది ఆయన స్వస్థతలు ఇస్తాడట, కళ్ళు లేకపోతే కళ్ళు ఇస్తాడట, నోరు లేకపోతే నోరు ఇస్తాడట నమ్మాడు. ఆయన నజరేయుడైన యేసు అని నమ్మాడు. ఆ నమ్మకం గుడ్డివాళ్ళు ఉండి అయ్యా నా కళ్ళు కూడా బాగు చేయమంటే, నాకు దృష్టి పొందాలని ఉంటే ఖచ్చితంగా ఒకరు రాశాడు 2 కళ్ళకి రాసి నువ్వు లేవాల్సింది ఎలా ఓకే. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చెప్తుంది వాక్యం. బురద రాసిన వెంటనే శిలోయమును మాటకి అర్థం బైబిల్లో పంపబడినవాడు. అలాంటి వాడట పంపబడినవాడు. పంపబడినవాడు అంటే యేసుక్రీస్తుని తండ్రి కుమారుని భూలోకానికి పంపించాడు. అర్థం అవటానికి శిలోయము అనే మాటకి పంపబడిన వాడని లేఖనం చెప్తా ఉంది. అయితే అక్కడికి వెళ్ళి కడుక్కున్నాడు. వీడు వస్తా ఉన్నాడు దారిని బట్టి. యేసుక్రీస్తు లేడు వాడితో, ఇక్కడ బాగు చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ స్వస్థతలో, ఎక్కడ మేలులో, ఎక్కడ కార్యమో, ఎక్కడ పనో, ఏం చేయాలో అన్నిటినీ గాలిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే వీడు వెళ్ళిన వెంటనే ఊళ్ళో పెద్దలు ఒక చట్టం మీద కూర్చుంటారు కదా. మన ఊళ్ళో పెద్ద చూడు, స్కూల్ కాదు చూడండి, ఎక్కడ కూర్చుంటారు చూడండి, కూర్చుంటారు లేదు బెంచిందా, అలా కూర్చున్నారు. అరే ఇదేంట్రా వాళ్ళ అబ్బాయి లాక్కున్నాడు, కళ్ళు పోయి కదా, కళ్ళెట్ట వచ్చినాయి, అరే ఇద్దరు అబ్బాయి అని పిలిచాడు. ఏరా నీకు కళ్ళెట్ట వచ్చినాయి, ఏం అవసరం ఏంటమ్మా నేను అడుగుతున్నా. తమ్ముడు కన్నా పర్వాలేదు కానీ ఇట్లాంటి మనం కరెక్ట్గా నిలబడి మాట్లాడాలి. అర్థమైందా? ఒకవేళ ప్రవీణ్ గారు మరి చచ్చిపోయినా పర్వాలా, ఆయన రాజ్యం వెళ్తాం, అంతేనా కదా. అరే ఇంకా ఏంటి నీ కళ్ళు ఎలా వచ్చినాయి? రుబాబు. పెద్దలకి ఏంటి రుబాబు. అంత రుబాబు ఎందుకు? కళ్ళు లేకపోయినాడు ఎన్ని ఏళ్ళు కళ్ళు లేక, చూపు లేక, కలిగు చూడలేక కట్టికి చీకటిలో పడి ఉన్నాడే కదా. అట్టి వాడికి ఎంత బాధ పడించుంటాడు. వాడు కళ్ళు వస్తే వీళ్ళందరికి రుబాబు. దర్జాగా కూర్చొని బెంచి మీద, అరే నీ కళ్ళు ఎట్టు వచ్చింది రా చెప్పు, ఎట్లున్నాడు ఆయన, ఏ పోలుకున్నాడు, గడ్డ ఉందా, చుట్టుందా అంటే యేసు ప్రభువేనా అని అడగటాయి. అర్థమైందా అని అడిగితే ఏమో నాకు తెలియదయ్యా, ఆయన నజరేయుడని యేసు అన్నారు, ఆయన అనుకుంటున్నా. నాకు కళ్ళు లేవు కదా, నేను వెళ్ళి శిలోయమును కోనేటికి వెళ్ళమంటే వెళ్ళాను. మరి ఆయన అప్పుడు చేసి ప్రార్థన చేశాడు కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నేను చూడలా, ఆయన నజరేయుడని యేసు అని అనుకుంటున్నా అని చెప్పాడు. చెప్తే అది తిరిగి ఇది తిరిగి చట్టంలో ఉండవాళ్ళు అందరూ పోగేసి కళ్ళు అడిగి అడిగి ఏం చేశారు, వీడిని రాజు చట్టానికి తీశారు. వీడి కళ్ళు ఎట్ట వచ్చిందో చూడండి. ఆ బోధకుడు విశ్రాంతి దినమున మరణించింది మళ్ళీ. ఓకే అర్థమైందా? ఖచ్చితంగా ఇతని కళ్ళు ఎలా వచ్చినాయి అని పిలిచి పిలిచి అడుగుతా ఉంటే ఖచ్చితంగా వీడు అన్నాడంట, మీ అందరూ ఎందుకు నన్ను ఇంత ప్రత్యేకంగా అడుగుతున్నారు, నేను కూడా యేసు ప్రభు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా, రండి నయం అన్నారంట.
దేవునికి స్తోత్రం. ఓకే, వాడు అంత ఘనమైన మాట అన్నాడు తెలుసా. పెద్దలు చిన్నలు యువతల్ని అందరూ పట్టుకొని యోధామాత ప్రవిష్టులు అంటే వాళ్ళకి ఒక గర్వం అన్నమాట. మేమేంటి వాళ్ళు అంట రాదు ముట్ట రాదు, మేము అలాంటి వాళ్ళం కాదు అని వాళ్ళకి గర్వం. వాళ్ళ గర్వం ఉంటే వాళ్ళ కొడుకు నాకెందుకు అనుకున్నాడు. ఎంతమంది అడుగుతుంటే నన్ను ఎన్నిసార్లు పిలిచి అడుగుతున్నారు, మీ అందరూ ఏమన్నా యేసు ప్రభు శిష్యులు అనుకుంటున్నారా, రండి నేను తీసుకెళ్తానంట. అందరూ చెవులు నోళ్ళు ముయ్యబడిపోయింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశాడు, ఈడని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పిలిపించారంట. ఆ చేదు చూడు, అర్థమైందా? ఉండవాళ్ళలో ఉన్న చేదు ఎంత ఉందో చూడండి. ఖచ్చితంగా అరే నీ తల్లిదండ్రులను పిలిచిరా అంటే వెళ్ళి పిలిచాడట. తీసుకొస్తే ఇద్దరు వాళ్ళందరిని చూశారు. అందరిని ఏం చూశారు, వీళ్ళు వీధుల్లో బ్రతుకుతున్నారు, వీధుల్లో తిరుగుతున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, మా అబ్బాయి పిలిచారు అడిగారు. మళ్ళా మమ్మల్ని కూడా అడుగుతున్నారే ఏం చూపిస్తానికి అని అడిగారు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెప్పారు. అయ్యా యోహాను సువార్తలో 9లో ఉంటుంది ఆ మాట. అయితే ఖచ్చితంగా అన్నారు కదా, మా అబ్బాయికి నోరు ఉండే, మాటలు వచ్చు, భాష మాట్లాడగలడు, అన్ని తిరిగి ఉన్నాయి, కన్నులు మాత్రమే లేవు అప్పుడు. కాబట్టి ఇప్పుడు కన్నులు కూడా వచ్చింది. మా కొడుకు మా గర్భం గుడ్డివాడని మాకు తెలుసు, పుడుతోనే కన్నులు లేవని మాకు తెలుసు, మా కుమారుడిని మాకు తెలుస్తున్నాం, మీకు అప్పగిస్తున్నాం. వాడిని అడగండి. యూదులు జడిచారట. వాళ్ళు ఏం జడిచారు? జడిచారట. జడిచి వాడినే అడగండి. మరి అబ్బాయి ఏంటో తాగితే నువ్వే తాగరా, మాకు అక్కర్లేదు అన్నట్టున్నారు. అర్థమైందా? ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, చూడు వచ్చి ఒక నాయకుడు చెప్పేదాన్ని వాక్యని అయ్యా మా అబ్బాయికి ఇచ్చారు, మా అమ్మాయికి ఇచ్చారు, నేను తీసుకోను నేను అంటుకోను అంటారు వీళ్ళు. ఏంటి చుట్టూ ఆడేసుకోవాలా, వీళ్ళు వేస్తారా? వాక్యం అలాగుందా? లేదు. అయినా మనం చేసే పాపాలు అలా ఉంటాయి. అయితే పట్టుకునేటప్పుడే మనం డైరెక్ట్గా అమ్మా నేను రక్షణ పొందాను, మారువర్ష పొందాను, యేసు క్రీస్తుని తెలుసుకున్నాక ఈ ఆచారాలు పాటించట్లా, ఇక మీద నాకు వద్దురా, దయచేసి ఏం బాధపడద్దురా, మీరు అలా తీసుకోవట్లేదని చెప్పేసి. ఒకవేళ ఇక నిన్ను ఇబ్బంది పెట్టరు, ఆ రోజు మరుపుకుంటారు, దొరుకుంటారు అంతే. ఆ తర్వాత వాళ్ళకి నీకు ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి అది మరుగైన మాట వాళ్ళు దాచి మా అబ్బాయికి అయ్యా, ముసలమ్మకి అయ్యా, మా ఆయనకి అయ్యా, వీళ్ళందరూ ఏంటి వేసుకొని చచ్చేవాళ్ళు ఒక్కదాని బతుకుతారు. అవునా? అది నేను నమ్మను. భక్తిలో ముడత, భక్తిలో బలహీనత, భక్తిలో నలత ఖచ్చితంగా ఉందని నేను చెప్తాను. ఏమంటారు? అందుకని వాడు చెప్తే వెళ్ళ వాడి మాట వ్యతిరేకంగా వీళ్ళు కూడా క్రైస్తవులు అవుతారేమో, క్రీస్తుని పోలి నడుపుతారేమో, ఆయన శిష్యులు అవుతారేమో అని వాడు చెప్పాడు కదా. అందుకని వాడి మాట ఎదు మాత్రం ఉందని తల్లిదండ్రుల దగ్గరకు వస్తే వాడు కూడా తెలివిగా సమాధానం ఇచ్చారు. వాడిని అడగండి, వాడికి వయసు వచ్చింది, వాడికి మాట వచ్చు, వాడిని అడగండి అని చెప్పాడు. అప్పచెప్పేశారు. అప్పచెప్తే వాడితో మాట్లాడలేక తాపు ముడుచుకొని యేసు ప్రభువుని ఎదుగుతూ మొదలెట్టారు. ఎక్కడున్నారో ఆయన, ఎక్కడున్నాడు వెతకండిరా, వెతికితే మీకు ఎంత డబ్బులు ఇస్తాం. ఆయన శిలువకు అప్పగించాల్సిందే, ఆయన నేరస్తుడుగా మోపాల్సిందే. ఇక మీదట ఎవరైనా మోషే ధర్మశాస్త్రానికి నెరవేర్చట్లేదు, నడిపించటం లేదు, ప్రకల్పాలుగా నడుపుతున్నాడు, సొంతగా నడుపుతున్నాడు అని ఎన్నో యేసుక్రీస్తుని దూషించారు. అర్థమైందా? అలాగే ఒక ఆయన కన్నులు పోయి కన్నులు వస్తే యూదులకి ఎంత ఎగో, యూదులకు అంత అవసరమా? వాడు కళ్ళు పోయినాడు, ఎన్ని సంవత్సరాలు వచ్చిందాక చీకటి అనుభవిస్తే కళ్ళు చలివారు ఇచ్చాడంటే నువ్వు ఇపోయావా? యేసుక్రీస్తు రాకుండా నువ్వు చేయిపోయావా? ధర్మశాస్త్రం నడిపిస్తున్న యాజకుడు వలె ఉండి ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు అంత మోసం చేశావు. ఒకరికి మేలు జరిగితే ఆ మేలు చూడలేకపోయిన ప్రజలు యూదులు. అర్థమైందా? అంత పరిస్థితికి
దిగజార్చాలని చూశారు. అప్పుడు ఆనాడు యేసు ప్రభువు బోధ చెప్తూ ఉంటే ఆయన బోధను కించపరచాలి, ఆయన క్రియలను కించపరచాలి, ఆయన చేస్తున్న పనులను కించపరచాలని చూశారు. ఎక్కడా కూడా దొరకలేదు. యోహాను సువార్తలో నేను ఇప్పుడు చదివే మాట కదని 8వ అధ్యాయం కాడ నుంచి 9-10 వరకు చదవండి. ఆ 2 అధ్యాయంలో యేసు క్రీస్తుతో యూదులు వాదోపవాదనలు, ఆయన అడిగిన మాటకి వాళ్ళు చెప్పే మాటకి, వాళ్ళు అడిగిన సమాధానానికి, ఆయన చెప్పే ప్రశ్నకి వాదోపవాదాలు అన్నమాట. నేను ఖచ్చితంగా ఆ అధ్యాయాలు గుర్తొచ్చినాయి మరలా నాకు. ఎందుకంటే ప్రవీణ్ గారు అనేక మందితో వాదోపవాదాలు, డిబేట్లకు వెళ్ళి మాట్లాడిన విధానాలు చూస్తే యేసు ప్రభుని యూదులందరూ వాదోపవాదాలతో వాదించారు. ఆయన ఎక్కడ మాటకు దొరకలేదు. ఆయన రక్షకుడు, దేవుడు కనుక వారు చంపటానికి వెతికిన దొరకకుండా అవసరమైతే పారిపోయాడు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆయన గురించి, ఒకవేళ ఆయన కనీసం ఇంకా నేను చెప్పే బాధ కొంతకాలం ఉంటే ప్రభా మరణం తప్పించు, వాళ్ళ చేతిలో పడకుండా చెయ్యి అని కొంచెం నేను తలవంచకూడదా, దాక్కోకూడదా, పారిపోకూడదా? పరిశుద్ధుడైన నీతిమంతుడు పారిపోయాడు కదా, తప్పించుకున్నాడు కదా, ఇంకా నాకు పగలు 12 గంటలు టైం ఉందిరా, నన్ను ఎవడు చంపేవాడు లేడు అన్నాడు యేసు ప్రభువు. ఒకవేళ ప్రవీణ్ గారికి చంపే సమయం తెలియకపోయినా తప్పుకోవటానికి అవకాశం ఉంది, దాక్కోవటానికి అవకాశం ఉంది. ఇంకా కొన్నాళ్ళుంటే వెలుగైన వాడు ఆ బోధకుడు కొన్నాళ్ళుంటే అనేక మందికి ఉపయోగపడేవాడేమో, అనేక దీపాలు వెలిగించేవాడేమో ఇట్లా అనుకుంటున్నా. నేను బ్రతుకున్నప్పుడు ఆయన ఇప్పుడు నేను చూడలేదు. ఆయన మాట వింటే నా మనసు ఎంతో పరితాపం పడుతూ ఉంది. ఇప్పుడు మానలేకపోతున్నా నేను. అలాంటి వెలుగైన వాడని బ్రతుకుండగా చూస్తే నేను ఎప్పుడైనా ఒకసారి కలిసి ఉండేదాన్నేమో అనిపించింది నా మనసు. అమ్మ చాలా బాధ అన్నమాట. అలాంటి వారు ఎదిరించడం రాగానే నేను చెప్తున్నా. ఎందుకంటే వాక్యంలో పై అధికారులకు లోబడి ఉండమని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉండే. మరి అలాగనే సువార్తలో ఉండే. ఎందుకంటే వాదోపవాదాలు వద్దు, పై అధికారులకు మీరు లోబడి ఉండండి, వెడుపు కలిగి ఉండండి, మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది. జాగ్రత్తలు చెప్పాడు అనేక మంది భక్తులకు నేర్చుకోవడానికి. వాటిని అనుసరించిపోయాడా, లేకపోతే అలాగే నా మరణం ఉందని అలాగే తలదూచుకొని వెళ్ళిపోయాడా, దాటిపోయాడా? అలాగా నేను ఆలోచిస్తూ ఉన్నా, ఎన్ని విషయాలుగా ఆలోచిస్తూ ఉన్నా నేను. కాబట్టి ఈ మాట చూస్తే సమాధులు తెరవబడ్డాయి. ఇప్పుడు అనుకుంటున్నారట ఈ రాణు వారు, పోలీసులు వారు, గవర్నమెంట్ వారు పంపించిన సెక్యూరిటీ అంతా అనుకుంటున్నారట. అనుకున్నారు ఏమని, అయ్యా ఆయన నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడేమో, ఆయన నిజంగా నీతిమంతుడు కాకపోతే భూకంపం ఎలా కలిగింది, భూమి ఎందుకు బద్దలైపోయింది, సమాధి ఎలా తొలగించారు, ఆయన తిరిగి ఎలా లేచాడు, శవం ఏది ఇక్కడ లేదు కదా, అందుకే ఈయన గొప్పవాడే అని వారు అన్నారు. అక్కడ సమాధి చుట్టూన్న సైనికులు పలికారు అన్నమాట. నిజమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, సమాధిలో ఉన్న వ్యక్తి ఏడి నిద్రపోయాడు కదా, ఆయన లేచినప్పుడు వెళ్ళిపోయాడు కదా. ఆయన మహిమ వస్త్రాలు మాత్రమే అందులో ఉన్నాయి, తలరుమాలు ఉంది, వాటినే చూశారు వీళ్ళందరూ. ఆయన్ని చూడనే లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహిమోన్నతుడు, ఉన్నతమైన దేవుడు, రాజులకే రాజు, సమర్థుడైన దేవుడు. అందుకని ఆయన మాటని ఎదురు చెప్పేవారు లేకపోయేది. ఒకవేళ చట్టానికి ఏమయ్యా మీరందరూ బంధించారు కానీ ఆయన పరిశుద్ధుడే, ఆయన నీతిమంతుడే అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ సైనికులందరూ చెప్పరు. అంతే. కూని న్యాయం, కూని అన్యాయం ప్రబలుతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది. మీకు అర్థమవుతుందమ్మా? అలాగా అంత పరిశుద్ధుడి పక్కనే ఓటేసేవారు లేరు, మాట చెప్పేవారు లేరు, లక్ష్యం ఉంచేవారు లేరు, దేవుని పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరని బైబిల్ చెప్తుంది. మరి మనం కూడా అల్పులము, అభాగ్యులము,
రేపు రానున్న దినాలు, రాత్రి దినాలు రాబోతా ఉన్నాయి. పరిశుద్ధుడైన నీతిమంతుడే ఎన్నో శ్రమలు భరించి దాటిపోయాడు. అయితే మనం కూడా కొన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని జయించడానికి ఓపిక కలిగి ఎదురు చూడాలి. వాటమీగా చూడకూడదు. అర్థమైందా? నువ్వు ఇంటిలో ఉండి వాటమీగా ఉండు, దేవుడు చూస్తున్నాడు. బయటికి వెళ్ళి 10 మందిలో ఉండి వాటమీగా మాట్లాడు, ప్రభు చూస్తున్నాడు. నీ మనసులో వాటమీగా ఉందా? ఏమలే న్యాయం చెప్పబోతులే, యేసు ప్రభు పిల్లలను కాదని చెప్తాం. ఎక్కువసేపు నెంబర్ ఎక్కించుకున్నాం, ముద్ర ఎక్కించుకున్నాం. ఓకే, అయితే ఎక్కువసేపే కదా నేను తప్పుకొని నడుద్దాం. ఎక్కువసేపే కదా, తర్వాత యేసు ప్రభుని మనసులో తలుసుకోవచ్చు, మనసులో వేడుకోవచ్చు, మనసులో ప్రార్థన చేసుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఒకవేళ నీ మనసులో ముద్ర వేసుకున్నాక మన చేతి మీద, మన తొడలోనో, మన నసుట మీద ఒక ముద్ర ఏం చేస్తారు, సిప్ అంటారు దాన్ని, సిప్పు అని ఉంది. ఆ సిప్పు పెడితే నువ్వు మనసులో వేసేం తలుచుకుంటున్నావో చెప్పుద్ది. అర్థమైందా? ఏమనుకుంటున్నావో చెప్పుద్ది, ఏమని ఆలోచిస్తుందో చెప్పుద్ది. ఖచ్చితంగా అప్పుడు తలవటానికి వీలు లేదు, ఉలకటానికి పలకటానికి వీలు లేదు. మీకు అందరికీ ఎంత అర్థమైందో నాకు తెలియదు. దేవుడు నాకు తెలియపరిచిన మాటలు అమ్మా, ఇంకప్పుడు తప్పించుకోవడానికి ఇంకా అవకాశమే లేదు. అది అందుకని వాక్యం చెప్తుంది కదా, ఇప్పుడు రానున్న దినాలు అంత శ్రమ దినాల్లో తప్పించబడతాం అనేది అది దేవుని కృప, దేవుని చిత్తం, మనస్తము కాదు. కానీ మనస్తు ఏదో నెరవేర్చాలంటే అయ్యా నేను దేవుని కొరకు చనిపోతా అనేవాడు ఉంటారా? ఉండాలి. అర్థమైనా? ఉన్నవాళ్ళు కొందరు ఉండాలి, ఆ గుంపులో ఉండేవాడు ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఆ గుంపు ఎవరో హతసాక్షులు గుంపు ఉంటారు. ప్రకటన గ్రంథంలో కొటేషన్ ఇచ్చాడు, 1,44,000 మంది భూమి మీద హతసాక్షులు అవుతారని వారు లెక్క కూడి అక్కడ ప్రింట్ చేసి ఉంచాడు. ఏ దేశంలో? భారతదేశంలో ఒక్క దేశంలో కాదు, ప్రపంచం అంతటిలో 1,44,000 మంది మిగిలి ఉంటారు. ఆ కాలంలో ఆ 1,44,000 మంది సవ్యంగా చనిపోరు, వృద్ధాప్తి వచ్చి చనిపోరు. అంత్యక్రీస్తు పరిపాలనలో వారి చేతిలో, వారి పిల్లలతో, వారి సైనికులతో పట్టబడతారు, చంపబడతారు. వాళ్ళు ఆ గుంపులోకి వెళ్తాడు. ఈయన కాదు, ఎవరు? ప్రవీణ్ గారు. అర్థమైందా? అప్పుడు దాకా ఎక్కడ ఉంటారు అనుకున్నారు మీరు? పరలోకంలో ఉండడు, బలిపీఠం కింద ఉంటాడు. పరదేశంలో ఉండడు, బలిపీఠం కింద ఉంటాడు. బలిపీఠం కింద మాత్రమే అవకాశం ఆయనకి, పరదేశకి, పరలోకానికి ఎలవడి లేదు. ఎందుకంటే నేను మీతో చెప్తున్నా, ఆయన ఒప్పుకోవటానికి, దిద్దుకోవటానికి అవకాశం లేదు. సన్న బ్రేక్ పడిపోయింది. ఒప్పుకుని పాపాలు ఒప్పుకొని దిద్దుకోవటానికి మంచంలో ఉండాలి. తెలుసా? దేవుని భక్తులు మంచంలో ఉండాలి. కొన్నాళ్ళు 10 రోజులు ఉండి, వారం రోజులు, ఎవరికి ఎన్ని రోజులు సరిపోతాయో దేవుడికి నిర్ణయం, అది దేవుడి చిత్తం. కానీ అన్ని రోజులు ఎన్ని రోజులు ఉంచాలో దేవుడికే తెలుసు. అమ్మ నేను చెప్పేది కాదు. కాబట్టి ఉన్నప్పుడు ఒప్పుకోవాలి. ఎంత వీరుడైనా అయ్యా అమ్మా మంచిది అమ్మా అంటాడు. ఎందుకని? ఓపిక తగ్గిపోయింది కాబట్టి. అమ్మ అన్న వాళ్ళు అమ్మ అంటాడు, యారని వాళ్ళు అయ్యా అంటాడు. ఆ స్టేజీకి నువ్వు వెళ్ళినాక, నువ్వు ఒప్పందమైనాక, దేవుడి దగ్గర సరెండర్ అయినాక, నువ్వు ఒప్పుకున్న పాపాలు అవధేతులు క్షమించబడినాక, ఆయన అంగీకరించినాక అప్పుడు నీకు. ఇప్పుడు ప్రవీణ్ గారికి ఏముంది అనుకుంటున్నారు? ఏముంది? లోపల గోముంది. తెలుసా? నేను ఎంతమందికైనా చెప్పగలను, ఎవరినైనా ఎదుర్కోగలను, ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను. గోముందా లేదా? ఉంది. అది క్రీస్తు పోవాలంటే ఖచ్చితంగా మంచంలో పడాలి. పడలేదు కాబట్టి, ఏర్పాటులోనే ఉన్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళడు, బలిపీఠం కింద ఉంటాడు. ఆయన పిలిచే వరకు అక్కడ ఉండాలి, వాళ్ళతో కూడా మొదలుపెట్టాలి. కాదా? సత్యేశ్వర ఎందాక మాకు తీర్చిపోయాడు, మా నిమిత్తము గునివాసులకు ప్రతి దండన చేవ అని మొదలుపెట్టాలి. ఆ మొదలుపెట్టే గుంపులోకి ఆయన వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు అంటున్నారు కదా,
సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచి వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడి. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో చూడండి. పరిశుద్ధులు లేచారు, పట్టణంలో ప్రవేశించారు, అనేక మందికి కనపడ్డారట. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక ముసలమ్మ చచ్చిపోయింది అనుకో, ఆ ముసలమ్మ లేచి మా ఊరికి వచ్చిందనుకో, నేను గుర్తుపట్టగలనా లేదా? అలాగే ఆ పట్టణస్థులు ఆ పట్టణంలో చనిపోయిన వారిని గుర్తుపట్టిరి. వాళ్ళని చూశారు, గ్రహించారు, గుర్తుపట్టారు. ఇంకా వాళ్ళ చరిత్ర ఏమైందో నాకు లేఖనంలో కూడా వ్యాఖ్యానంలో కూడా దొరకల. ఈ సమాధుల్లో ఉన్నవాళ్ళు నేను అనుకుంటా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారా, లేకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారా, లేకపోతే యేసు ప్రభువుతో పాటు ఆరోహణమై వాళ్ళ ఆత్మ పరలోకం వెళ్ళినాయా? శిలువ మీద దొంగనే అన్నాడు కదా. ఏమన్నాడు? నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు కదా. ఆ మాట దొంగతో చెప్పింది దేవుడు. వీళ్ళని తీసుకెళ్ళడా? లేచారు కదా, వెంటనే అయ్యా అని అంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళడా? లేకపోతే ఇళ్ళకి వెళ్ళారా? చనిపోయిన వాళ్ళు ఆయన ఆటలుండే చనిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? లేదు. కానీ సాక్ష్యం కోసం ప్రజలందరికీ అగపడ్డారు. సాక్ష్యం కొరకే ఆ పట్టణంలోకి వెళ్ళి వారు చూసినట్టు చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోదరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శివుల తండ్రి చేతులకు అప్పగిస్తున్నాం. మీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా శక్తి చేత, మా బలము చేత కాదయ్యా. మీ కృప వల్లనే ప్రభా ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు ప్రభా మీరు అయ్యా ఇచ్చి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయగలిగిన సమర్థుడు ఆయన. మీ శ్రేష్టమైన నామములో, మీ ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ, అనేక మందికి, వీరాది వీరులకు ప్రభా వినపడి గ్రహించే జ్ఞానం దయచేయండి అయ్యా. వాక్యం వినిన పిల్లలందరూ చెవులు తెరవచ్చేయండి, వారి హృదయములు తెరవచ్చేయండి అయినా. వారి మీద ఉన్న ముసుగు తీసివేయండి ప్రభా. నీ కృపా కనికరం వారికి తోడుగా ఉంచి బలపరచండి. ఈ నామకర్తలు హెచ్చించి మహిమ పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధుడు వచ్చినప్పుడు మీ కృపతో నడిపించుతాను. ఆమేన్.